ప్రైజ్ ద లార్డ్. మీరు యేసయ్య చెప్పినట్లు మత్తయి 6:10 ప్రకారం ప్రార్థిస్తున్నారా? లేదా మీ సొంత అవసరాలు, మీకు కావాల్సిన వాటి కొరకు మాత్రమే ప్రార్థిస్తున్నారా? ఒకవేళ ప్రార్థించిన యెడల ఈ ప్రార్థనకు ముందు ప్రతిరోజు తప్పకుండా ఇలాగున ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేపడక దుష్టు నుండి తప్పించుము. ఇలాగున ప్రార్థించిన తరువాత మీకేం కావాలో యేసయ్యని ప్రార్థనాపూర్వకంగా అడిగి పొందుకోండి. కానీ ఖచ్చితంగా మీ ప్రార్థనకు ముందు పరలోకపు ప్రార్థన మొదట చేయాలి. ఎందుకంటే ప్రభువు రాజ్యం కట్టబడుట కొరకు, ఆయన చిత్తం నెరవేరుట కొరకు, దేవునికి మన ద్వారా మహిమ కలుగుట కొరకు మనమందరము బాధ్యత వహించే రీతిలో ఆ విధంగా ప్రార్థించాలి, అలానే జీవించాలి.